దేవుడు మనకు రాయించినటువంటి గ్రంథములోని మాటల విషయంలో మనం తీవ్రంగా ఉండాలి. దేవుని వాక్య విషయములో మనం సీరియస్గా ఉండాలి. నేను చెప్తున్నా, దేవుని మాటల్ని తీవ్రంగా పరిగణించి సీరియస్గా తీసుకుని ఆ మాటల్ని ఫాలో అవటానికి నువ్వు ఎంత తీవ్రంగా ఉంటావో వాటి నెరవేర్పు కూడా అంత తీవ్రంగా ఉంటుంది నీ విషయంలో. సౌలు అన్నాడు, అమాలేకీయులను హతం చేశాను, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి ప్రజలు క్రొవిన వాటిలో పశువులలో కొన్నిటిని తీసుకొచ్చారు, అంతే, దేవుడికి బలి ఇయటానికి తప్ప ఇంకేం లేదు, దేవుడు చెప్పినవన్నీ చేశాను అని సమూయేలుతో అంటే, సమూయేలు ఒక మాట అంటాడు, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. ఒకడు యెహోవా తాను చెప్పిన మాటను విని విధేయతను చూపుటను బట్టి సంతోషించినట్టు దేవుడు బలిని బట్టి సంతోషపడతాడా? వర పిచ్చోడా, 100 బలులు ఇచ్చినా వాటిని లక్ష్య పెట్టాడురా. మరి దేన్ని లక్ష్య పెడతాడంటే ఆయన మాటలు నువ్వు ఎంత విన్నావో, ఎన్ని తీవ్రంగా తీసుకున్నావో వాటిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుతాడు. దేవుడు చెప్పిన మాటల్ని తీవ్రంగా తీసుకోకుండా దేవుని మాటల్ని బేఖాతరు చేసి పెడచెవిన పెట్టి నువ్వు ఏం చేస్తే మాత్రం లాభమైంది?